హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా శివమల్లిక్. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ముందుగా నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏమైనా వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఆర్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షూర్గా మీతో షేర్ చేసుకుంటానని చెప్పేదే నేను. సో రీసెంట్గా ఏమైందంటే నేను ఎక్టోపిక్ గురించి ఆర్ అదర్ ప్రెగ్నెన్సీస్ గురించి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కదా. అక్కడ ఒక అమ్మాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ నేమ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ హెర్, బట్ ఏంటంటే జస్ట్ చెప్పాలనుకుంటున్నది చిన్న కన్సర్న్ ఏంటంటే తను నాకు మెసేజ్ పెట్టింది, అదే కింద కామెంట్ చేసింది. ఏమని చెప్పేసి అంటే తన పర్సనల్ ఇష్యూ గురించి, ఫోలికల్ స్టడీ గురించి రిలేటెడ్ ఏదో పెట్టిందనమాట. సో దానికి రిప్లై నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే, నాకు ఎక్టోపిక్కి రిలేటెడ్ దగ్గర 300 ఆర్ 400 కామెంట్స్ వచ్చాయి. నేను చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను. నేను ఎప్పుడు రిప్లై మీకు ఇవ్వగలను, దాని గురించి నాకు ఏదైనా అవగాహన ఉన్నా, లేదంటే అసలు తెలుసు అన్నప్పుడే నేను దానికి మీకు రిప్లై ఇవ్వగలను. అది తెలియలేనప్పుడు నాకు ఏదో తెలిసింది మీకు చెప్పాలని చెప్పేసి మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ విషయం తెలియకపోతేనే నేను రెస్పాండ్ అవ్వను. సో దానివల్ల నాకు ఐడియా లేని విషయాలు నేను అస్సలు రెస్పాండ్ అవ్వాలి అని మీరు ఎలా అనుకుంటున్నారో, ఓకే ఐ కెన్ ఆన్సర్. నేను చెప్పు ఉండాల్సింది నాకు తెలిసిస్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేస్తే సరిపోయేది. బట్ ఆ సెకండ్ టైంలోని నేను నాకు తెలియదు కదా అని చెప్పి నేను మెసేజ్కి ఆ కామెంట్కి రిప్లై ఇవ్వలేదు. బట్ నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైనా సరే ప్రతిదీ నాకు తెలుసు అని కాదు, నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మీకు చెప్పాలి అనుకుంటాను, లేదా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే అదే చెప్పగలను. ఇంకొకటి ఏంటంటే అది అయిపోయింది కదా, దానికి నేను రిప్లై ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ తన నాకు ఎందుకు అంత ఫాస్ట్గా ఆర్ ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నారు, ఏదో నా వే ఆఫ్ మాట్లాడే నా వాయిస్ టోన్ గురించి తన మెసేజ్ చేసింది అనమాట. అంటే కామెంట్ చేసింది, అది కూడా రూడ్ మేనర్లో. సో మీరు రూడ్గా మెసేజ్ చేస్తే ఆర్ కామెంట్ చేస్తే నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. నేను అలాంటి నెగిటివిటీని అయితే అస్సలు పట్టించుకొని నాకు ఫరక్ కూడా పడదు. సో అర్థం చేసుకోండి, మనం కామెంట్ చేసేటప్పుడు అది ఎంతవరకు మీరు అనేది కరెక్టా రాంగ్గా అన్నది. అండ్ దానికి కూడా నేను రిప్లై ఇవ్వలేదు, సింపుల్గా అదే ఇగ్నోర్ చేశాను. మళ్ళీ నిన్న మొన్న ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్ చేసిందనమాట. అసలు కామెంట్కి రిప్లై ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు వీడియోస్ చేయడము అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో 10 మందికి హెల్ప్ అవుతుందనే నేను వీడియో చేస్తున్నాను. రిలేటెడ్ ప్రెగ్నెన్సీ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. దట్టు నాతో చాలా మంది కమ్యూనికేట్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అంటే ఎక్టోపిక్కి రిలేటెడ్ కానీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్కి రిలేటెడ్ కానీ అలా ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు పర్సనల్గా అక్క నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నప్పుడు కూడా నా ఇన్స్టా ఐడి కిందనిచ్చి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళతో మోటివేట్ చేసింది కానీ వాళ్ళు అడిగినట్లకి నేను ఆన్సర్ చేసినవి చాలా ఉన్నాయి. నిజంగా నన్ను రీచ్ అయ్యి నాతో నేను వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పి టిల్ ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉండి వాళ్ళ లైఫ్ అప్డేట్ నాతో షేర్ చేసుకుని అంత క్లోజ్గా కూడా ఉన్నారు. సో మీరు నాతో పాజిటివ్గా మాట్లాడితే నేను దానికి రెస్పాండ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయండి, దానికి అసలు ఇష్యూ లేదు. బట్ మీరు నాకు కామెంట్ అన్నది రూడ్గా చేసి నా దగ్గర నుంచి అయితే అసలు అంటే రిప్లై అన్నది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. తమ్నైల్ చూస్తే అర్థమై ఉండొచ్చు. ఎన్టీ స్కాన్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా ఎన్టీ స్కాన్ ఏంటి అన్నది నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఎప్పుడైనా మనం ఒక ఫేజ్లోకి వచ్చిన తర్వాతే దాని గురించి కొద్దిగా డెప్త్గా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాము. సో ఈ ఎన్టీ స్కాన్ నేను చేయించుకునేటప్పుడు అసలు అది ఎందుకు చేస్తారు ఏంటి అన్నది నాకు తెలిస్తే మీతో షేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి నేను దాని గురించి తెలుసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు అన్నది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎన్టీ స్కాన్ ప్రెగ్నెన్సీ 11th to 14th వీక్ మధ్యలో, అంటే 11th వీక్ నుంచి 14th వీక్ మధ్యలో అయితే ఎన్టీ స్కాన్ చేస్తారట. సో ఆ ఎన్టీ స్కాన్ చేయడానికి రీజన్స్ ఏంటంటే బేబీ నెక్ దగ్గర వాటర్ అయితే ఫామ్ అవుతుందట. ఆ వాటర్ ఫామ్ అయ్యేది 3 mm కన్నా తక్కువ ఉండాలి మెజర్మెంట్. 3 mm కంటే ఎక్కువ ఉంటే
మనకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పి సస్పెక్ట్ చేయొచ్చు, దానికోసం చేస్తారు. అండ్ ఎన్టీ స్కాన్ చేయడానికి అదర్ రీజన్ ఏంటంటే మన నోస్ దగ్గర, ఐ మీన్ బేబీ నోస్ దగ్గర నేజల్ బ్రోన్ ఫామ్ అయ్యిందా లేదా అన్నది ఒకటి చూస్తారట. అలాగే బ్లడ్ సప్లై, బేబీ బ్లడ్ సప్లై ఎలా ఉందన్నది కూడా ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది. ఇది మేజర్ రీజన్స్ ఎన్టీ స్కాన్ చేయడానికి. అదర్ దెన్ దిస్ ఉమ్మల నీరు ఎలా ఉంది, గర్భసంచి లెంత్ ఎలా ఉంది, ప్రతిదీ నార్మల్గా ఉందా లేదా, ఏమైనా స్టిచ్చెస్ అంటే ప్రీ డెలివరీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటే స్టిచ్చెస్ ఏమన్నా పడతాయా, ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ కూడా తెలుస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో దీనికోసమే మేజర్గా ఎన్టీ స్కాన్ అయితే చేస్తారు. సో ఈ రోజుల్లో నన్ను 2-3 అడిగారు, అక్క ఎన్టీ స్కాన్ చేయించుకోవాలి అని అంటున్నారు డాక్టర్స్, మస్ట్ అండ్ షుడ్ అంటే ఎస్ అమ్మ, చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మన పూర్వంలా కాదు ఈ ప్రెగ్నెన్సీస్, అవి మనకి ఎలాగూ తెలుసు. సో దట్ ఎన్టీ స్కాన్ అయినా లేదా గ్రోత్ స్కాన్ అయినా డాక్టర్ ఇంకే స్కాన్ రికమెండ్ చేసినా వి మస్ట్ అనమాట, దానికి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నా సైడ్ నుంచి అయితే నేను ఎన్టీ స్కాన్ ఆర్ గ్రోత్ స్కాన్ ఏ స్కాన్ అయినా డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు చేయించుకోవడమే మంచిదని చెప్తాను. దట్ ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ టెస్ట్ అని కూడా ఇంకొకటి డాక్టర్ మనకి చెప్తారు. సో నా విషయానికి వచ్చేసరికి ఎన్టీ స్కాన్తో పాటు డబుల్ మార్కర్ కూడా చేయించుకోమని మేడం డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. బట్ నేను మస్ట్ అండ్ షుడ్ అంటే ఓకే, యాజ్ ఆఫ్ నౌ అంతా బాగానే ఉంది, బట్ యువర్ విష్, ఒకసారి చేయించుకుంటే మంచిది, చేయించుకోకపోయినా నీ ఇష్టం అని చెప్పారు. బట్ నేను ఎందుకు చేయించుకోలేదు అంటే ఆ టెస్ట్ రిజల్ట్ రావడానికి 15 days పడుతుందని చెప్పారు. యాక్చువల్గా అప్పటికి నా హెల్త్ బాగుండేది కాదు, నాకు చాలా నెగిటివ్ థాట్ ఆఫ్ మైండ్ ఉండేది బిఫోర్ ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఆ 15 days ఫుల్, అదే ఆ 4th month ఏదైతే ఉందో ఆ స్కాన్ పీరియడ్లో నాకు వామిటింగ్స్ ఎక్కువ ఉండేది, హెల్త్ సపోర్ట్ చేసేది కాదు. సో దానికి ఇంకా నేను ఈ 15 days టెస్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తే నా హెల్త్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి నేను డేర్ చేయలేదు. యాక్చువల్గా నేను చేసింది అది మిస్టేకే. మనం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా అయితే ఎన్టీ స్కాన్ చేయించుకొని తీరాలి. అదనే కాదు, డాక్టర్ ఏం సజెస్ట్ చేసినా మన విధానాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఏది చేయించుకోవాలో చేయించుకోకూడదో చెప్తారు కాబట్టి సో మనమైతే వాళ్ళని ఫాలో అయిపోతే బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో ఎన్టీ స్కాన్ అప్డేట్ అయితే ఇది. అండ్ ఒకటి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, నా ఎన్టీ స్కాన్ అప్డేట్ అన్నాను కాబట్టి. సో ఇది నా ఎన్టీ స్కాన్ అనమాట. సో గెస్టేషనల్ ఏజ్ బై ఎల్ఎంపి డేట్ ప్రకారం నాకు 12 weeks 6 daysకి ఎన్టీ స్కాన్ చేశారనమాట. సో సింగిల్ ఫీటస్ చూసారని చెప్పారు. అలాగే ఫీటల్ పారామీటర్స్ ఏమో కిందనిచ్చిన దాని ప్రకారం ఉన్నాయి. నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే అంతా బాగానే ఉంది ఎన్టీ స్కాన్లో అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, సిఆర్ఎల్ వాల్యూని బట్టి మనం జెండర్ కనుక్కోవచ్చు అని చెప్పేసి, జెండర్ తెలుస్తుందని చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలీదు, బట్ మీకు ఎవరికైనా హోప్ ఉంటే ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ 6.7 అంటే 5.5 కన్నా ఎక్కువ ఉంటే బేబీ బాయ్ అంటారంట, 5.5 కన్నా తక్కువ ఉంటే బేబీ గర్ల్ అని అంటారట. సో మీరు అదొకసారి చూసుకొని మీకు డెలివరీ అయిన తర్వాత కూడా అది నిజమా అబద్ధమా అన్నది నాతో షేర్ చేయండి. సో యాక్చువల్గా నాకు ఇక్కడ ఎల్ఎంపి అంటే ఎస్టిమేటెడ్ ఎల్ఎంపి డేట్ ప్రకారం నాకు 4th Jan వచ్చింది 2025కి. బట్ ఇక్కడ యూఎస్జీ ప్రకారం ఎస్టిమేటెడ్ డేట్ ఏంటంటే Jan 1st వచ్చింది. ఇదేనమాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను షేర్ చేసుకుంటున్న ఈ వీడియోస్ మీకు ఏమైనా హెల్ప్ అయినా లేదా దీనికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయమ్మా. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్ గైస్. బై బాయ్.